హాయ్ ఎవరివన్. ఈరోజు మనం వచ్చి డైలీ లీడ్ కోడ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి ఫైండ్ ఆల్ డూప్లికేట్స్ ఇన్ అన్ అరే. ఈ ప్రాబ్లంలో నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివాను కాబట్టి మీకు డైరెక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చెప్తాను. మనకైతే ఒక అరే అయితే ఇస్తారు, దాని పేరు నమ్స్. ఈ అరేలో 1 to n, ఈ అరేలో వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి 1 to n రేంజ్లో ఉంటాయి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఏదైతే ఉందో అది దాని ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉందో అది 1 అయినా ఉంటుంది, లేకపోతే 2 టైమ్ లేదా 2 అయి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఆ నెంబర్ ఎన్నిసార్లు అప్పేర్ వస్తుందో ఈ అరేలో. సో ఇక్కడ చూడండి, స్మాల్ అరే తీసుకున్నాం కదా, 1 1 2 1 1 2. ఇందులో 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 1 యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 2 టైమ్స్ కదా. 2 2 యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? 1. 2 అనేది ఎందుకంటే ఒక్కసారే అపేర్ అవుతుంది ఇందులో ఇక్కడ. సో అలాగా ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే ఏదైతే నెంబర్స్ 2 టైమ్స్ అపేర్ అవుతుందో దాన్ని మనం రిటర్న్ చేయమని చెప్తున్నారు. సో సొల్యూషన్ అయితే దీనికి చూస్తాను. నేను అయితే 2 అప్రోచెస్ చెప్తా దీనికి. ఫస్ట్ మనకి ఈజీ అప్రోచ్ ఏంటంటే దీన్ని వాల్యూని మొత్తం సార్ట్ చేసాం అనుకో, మనకి ఏదైతే ఇచ్చిన అరే ఉందో దాన్ని సార్ట్ చేశాక, ఒకవేళ అరే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 సార్ట్ చేశాక మనకి ఇలా వచ్చింది అనుకోండి, నేను పాయింటర్ అనేది నాకు సెకండ్ ఎలిమెంట్ స్టార్ట్ చేస్తాను. సెకండ్ ఎలిమెంట్ నుంచి నేను చెక్ చేస్తాను, నాకు ఈ ఎలిమెంట్ ముందే నాకన్నా అపేర్ అయ్యిందా అని చెక్ చేసి, ఒకవేళ ముందే అపేర్ అవుతుంటే దాన్ని నేను రిజల్ట్లోకి, నాకు ఏదైతే రిజల్ట్ ఉందో దాంట్లోకి 2ని యాడ్ చేసుకుని నెక్స్ట్ నెంబర్కి వెళ్తాను, 3కి వెళ్తాను. 2 దగ్గర ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ రిజల్ట్కి యాడ్ చేసుకుంటాం, ప్రీవియస్ నెంబర్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి మీకు కోడ్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ మీరు, నేను ఇక్కడ C++లో ఇన్బిల్ట్ SQL అయితే యూజ్ చేస్తున్నా. సో వెక్టర్ ఇంట్ రిజల్ట్ అనేది అయితే మనం రిటర్న్ చేసేది. సో అరే సైజ్ అనేది నమ్స్ డాట్ సైజ్. నేను ఇక్కడ నమ్స్ డాట్ సైజ్ అనేది తీసుకున్నా. సో నేను సెకండ్ అనేది అయితే సెకండ్ నెంబర్ నుంచి i = 1 నుంచి ఇనిషియలైజ్ చేస్తున్నాను, ఎందుకంటే సెకండ్ నెంబర్ నుంచి తీసుకుని చెక్ చేస్తాం. ఒకవేళ నమ్స్ i అనేది ఏదైతే ఉందో అది నమ్స్ ఆఫ్ i - ఈక్వలా అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే రిజల్ట్లోకి నమ్స్ డాట్ i అనే దాన్ని రిపీట్ యాడ్ చేస్తాం రిజల్ట్ అరేలోకి. నేనైతే ఇక్కడ వెక్టార్ యూజ్ చేస్తున్నాను. నేను రిటర్న్ రిజల్ట్, దీని యొక్క కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది బిగ్ ఆఫ్, ఈ ఫర్ లూప్ అనేది బిగ్ ఆఫ్ n, ఈ స్టార్టింగ్ అనేది బిగ్ ఆఫ్ n log n. సో మొత్తం దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అయితే బిగ్ ఆఫ్ n log n. ఈ సొల్యూషన్ యొక్క రన్ చేసి అయితే చూస్తాం. సొల్యూషన్ అయితే ఇక్కడ మనకైతే యాక్సెప్ట్ అయిపోయింది, కానీ దీనికన్నా మినిమం టైం కాంప్లెక్సిటీలో మనం చేయొచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నెంబర్ యొక్క రేంజ్ అనేది లెంగ్త్ కన్నా తక్కువే ఉంటుంది ఎప్పుడైనా సరే. నమ్స్ ఆఫ్ i ≤ n అని చెప్తున్నారు మనకి. సో ఒకవేళ నేను ఇంకో సొల్యూషన్ అయితే చెప్తాను మీకు, చూడండి. సార్ట్ చేయకుండా ఇంకా n log n చేయకుండా మనకు ఒకవేళ 1 2 2 3 4 4 5 అయితే ఇచ్చారు మనకి. నేను ఇదైతే సార్టెడ్ ఆర్డర్లో తీసుకున్నాను, కానీ ఒకవేళ సార్టింగ్ లేకుండా చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఒకసారి అవుతుంది, రిపీట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ
ఈ 1 అయితే ఉందో ఒక ఇంకో అరే అయితే తీసుకుందాం. అదే సేమ్ సైజ్ n సైజ్ ఒక అరే అయితే తీసుకుందాం మనం. ఈ అరేలో ఏం చేస్తామంటే ఏదైనా నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అయితే దాని ఫ్రీక్వెన్సీ అయితే అప్డేట్ చేద్దాం. 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 1 టైమ్స్ కాబట్టి 1 యొక్క ఫ్రీక్వెన్సీ 1 ఇక్కడ నేను రాస్తున్నాను. 2 యొక్క ఫ్రీక్వెన్సీ 1, 2 యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు అప్డేట్ చేస్తే 2 అవుతుంది. సో ఇది మన రిజల్ట్లోకి 2ని రిజల్ట్లోకి యాడ్ చేయాలి. అలా 3కి 4కి అలా మొత్తం ట్రావర్స్ చేసి అరే మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేనికైతే వాల్యూ దేన్నైతే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది 2కి ఈక్వల్ అవుతుందో దాన్ని రిజల్ట్గా డైరెక్ట్లో యాడ్ చేయొచ్చు మనం. కానీ ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకో అప్రోచ్ ఏం చేయొచ్చు అంటే నేను స్మాల్ అరే తీసుకుంటున్నా. ఓకే సారీ 1 4 3 1 అండ్ 4 ఇదేదేదో ఉందో నేను ఇందాక ఎక్స్ట్రా అరే తీసుకుని ఇందాక నేను అప్డేట్ చేస్తున్నది అక్కడ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో. కానీ నేను ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ మనకేం చెప్పానంటే ఇక్కడ నమ్సే అనేది ఏదైతే ఉందో అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n కదా. నమ్సే అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మన n అనేది ఏంటంటే ఎరే యొక్క లెంగ్త్ కూడా కదా. అందుకే ఏదైతే ఎలిమెంట్ ఉన్నాయో ఎరేలో అవి లెంగ్త్ కింద ఈక్వల్ ఉంటుంది లేకపోతే తక్కువే ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే నాకు ఇక్కడ 1 అపేర్ అయింది అనుకో, నేను 1 ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని 1 యొక్క 0 బేస్డ్ నథింగ్ కాబట్టి 1 ఏం చేస్తానంటే 1 - 1 చేస్తే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. సో ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి నేను 1కి ఇక్కడ -1 చేస్తా. నేను 4కి వస్తున్నా. మళ్ళీ 4 దగ్గరికి వచ్చాను. 4కి సైజ్ ఎంత? 4 - 1 3 1 2 3 4 ఇది 0 బేస్డ్ ఇండెక్సింగ్ ఫాలో అయితే ఇది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం దీన్ని -1 చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని -1 చేసాం. 3 దగ్గరికి వెళ్ళాను నేను. 3 - 1 అంటే 2 అంటే ఇది 0 1 మీకు ఇంటీరియర్ పొజిషన్స్ అయితే తెలుసు కదా. ఇండెక్స్ అనేది 0 బేస్డ్ ఇండెక్సింగ్ అని తెలుసు కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాం మనం. 2 కాబట్టి -1 చేసాం. ఇక్కడ 1 దగ్గరికి వచ్చినప్పుడు 1 - 1 మళ్ళీ 0. నేను 0 దగ్గరికి వెళ్ళి మైనస్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇది ఆల్రెడీ నెగిటివ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ రిపీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం చేసాం, రిపీట్ అయింది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మన రిజల్ట్లోకి 1ని యాడ్ చేస్తాం. మళ్ళీ నేను 4 దగ్గరికి వెళ్ళాను. 4 - 1 అంటే 3. నేను 3కి వెళ్ళి చూస్తే ఇది ఇక్కడ ఆల్రెడీ ఏదైతే నెంబర్ ఉందో 3 పొజిషన్ అది ఆల్రెడీ నెగిటివ్ ఉంది. అంటే అర్థం ఏంటంటే 4 ఆల్రెడీ ముందు దానికి మనకుండా ఈ నెంబర్ కన్నా ముందే అపీర్ అయ్యింది. సో దీన్ని కూడా 4ని కూడా మనం రిజల్ట్కి యాడ్ చేస్తాం. అలా ట్రావర్స్ చేసి మనం ఇందాక ఏం చేస్తామంటే డూప్లికేట్ అరే యూజ్ చేసుకుని ఫ్రీక్వెన్సీ ఎంత ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీంట్లో అయితే మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయడం లేదు. సో నేను ఇక్కడ కోడింగ్ అయితే చేస్తా చూడండి. వెక్టార్ ఇంట్ రిజల్ట్ ఇదైతే C++ STL రాకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను C++ STL మీద. మనం అయితే ఏం చేస్తామంటే ప్రతి ఒక్క అరేలో మొత్తం ఎలిమెంట్స్ మీద ట్రావర్స్ చేద్దాం. అప్పుడు ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అబ్సల్యూట్ ఆఫ్ num -1
ఒకవేళ ఈ ఇండెక్స్లో ఒకవేళ ఆల్రెడీ జీరో లెస్ దెన్ జీరో అయితే, ఎందుకంటే లెస్ దెన్ జీరో మనకి ఏదైనా ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు మినిమం అయితే 1 అయితే ఉంటుంది, కానీ 1 కన్నా తక్కువ ఉండవు. మనం అప్పుడు ఏం చేస్తామంటే రిజల్ట్ డాట్ పుష్ బ్యాక్ రిజల్ట్ వెక్టర్లో యాడ్ చేయొచ్చు ఆ వాల్యూ ఏదైతే ఉందో నమ్ని. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో బెటర్ మనం ఏదైతే తీసుకున్నామో అది ఇన్స్టెడ్ ట్రావర్సింగ్ ఇలా ట్రావర్స్ చేసే బదులు ఇండెక్స్ని -1తో మల్టిప్లై చేద్దాం. స్టార్ -1 రిటర్న్ రిజల్ట్. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది? ఓహో సారీ, మనం రిజల్ట్ ఎప్పుడైతే చేస్తామో ఇక్కడ అబ్సల్యూట్ తీసుకోవాలి. మనం ఏదైతే ఉందో ఇక్కడ వాల్యూ, ఇక్కడ అబ్సల్యూట్ తీసుకోవడం మర్చిపోయాను నేను. సో ఇదైతే మాత్రం సొల్యూషన్ ఈ క్వశ్చన్కి. దీని యొక్క స్పేస్ అయితే మనం ఇక్కడ ఏమీ ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూజ్ చేయడం లేదు. టెస్ట్ కేసెస్ మొత్తం రన్ అవుతున్నాయి. సబ్మిట్ చేసి వస్తా. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటంటే బిగ్ ఆఫ్ n, అండ్ ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూజ్ చేయడం లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూజ్ చేయడం లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది మనం మొత్తం ఎరే యొక్క సైజు, ఒకసారి ఎరే యొక్క ఏదైతే సైజు ఉందో అన్ని టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి ఇది బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సారీ, ఈ వీడియోకి అంతే.